అందుకే ఈనాడు ఎవరు విమర్శించినా ఏమనుకున్నా సరే అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రారంభించినాం. 2034 ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన పిల్లల్ని క్రీడల్లో తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా అని చెప్పి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నా. ప్రపంచ దిగ్గజం మెస్సీ ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు. ఆ మెస్సీని హైదరాబాద్ నగరానికి పిలిపించి కోట్లాది మంది క్రీడలకు పిల్లలకు స్ఫూర్తినివ్వాలి అని నేను ప్రయత్నం చేస్తే అందులో కూడా రాజకీయాలు ఎత్తి విమర్శించే కుసంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన